ఇందాక జియో హాట్‌స్టార్‌లో 'దేవిక అండ్ డానీ' అనే తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ చూసా. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. రన్ టైమ్ అరౌండ్ 3 అవర్స్ ఉండొచ్చు. యాక్చువల్లీ ఇది మార్నింగే రివ్యూ ఇవ్వాలి. బట్ నైట్ చూడడం కుదరలేదు. ఎనీవేస్ థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా మీకు రివ్యూస్ ఇవ్వడానికి కష్టపడుతున్నాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. దేవకి ఒక అమాయకపు అమ్మాయి. తనకి ఇల్లు అండ్ పక్కన ఊర్లో తన పని చేసే స్కూలు ఇవి 2 తప్ప వేరే ప్రపంచం తెలీదు. వాళ్ళ తాతగారికి కొన్ని దైవ శక్తులుంటాయి. అలాంటి దేవిక లైఫ్‌లోకి ఒక అబ్బాయి ఎంటర్ అవుతాడు. ఆ అబ్బాయి ఎవరు? ఎందుకు దేవికని కలిసాడు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వాళ్ళ తాతగారికి ఉన్న శక్తులు ఏంటి అనేది మన పార్ట్ ఆఫ్ ద సీరీస్. ఈ సీరీస్ కొద్దిగా స్లోగానే స్టార్ట్ అవుద్ది. ఈ దేవిక ఎవరు? తన ఫ్యామిలీ ఏంటి? అమ్మాయి ఎలాంటిది? అమ్మ ఎలాంటిది? నాన్న ఎలాంటోడు? తాతగారు, స్కూల్ ఎక్సెట్రా ఇలా అన్నిటిని సెటప్ చేయడానికి ఫస్ట్ ఎపిసోడ్ అంతా తీసుకున్నారు. దానివల్ల ఏదైనా యూజ్ ఉందా అంటే యెస్, చాలా యూజ్ ఉంది. ఇవన్నీ సీరీస్ లేటర్ పోర్షన్స్‌లో మనకి బిహేవియర్‌ని క్వెషన్ చేయకుండా, సడన్ షిఫ్ట్ లేకుండా మంచి సెటప్స్ లాగా హెల్ప్ అయ్యాయి. ఆ తర్వాత నుండి ఎపిసోడ్‌కి పేసింగ్ స్పీడ్ అవుతూ వెళ్తుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ ఎపిసోడ్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సీరీస్‌లు ఎక్కువ చూసేవాళ్ళు మేబీ ఆ ట్విస్ట్‌ని ముందే ప్రిడిక్ట్ చేస్తారు. బట్ నార్మల్ వ్యూయర్స్‌కి ఇది కొద్దిగా ఎక్సైటింగ్‌గా అనిపించొచ్చు. అండ్ ఇదేం సమ్ రాండమ్ ట్విస్ట్ లాగా రాదు. దీని సెటప్ కూడా ఫస్ట్ ఎపిసోడ్‌లో ఉంటది. ఈ సీరీస్ మెయిన్ థీమ్ ఒకటైతే అండర్‌లైన్ థీమ్స్ కొన్ని ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చింది ఫ్రీడమ్ గురించి రియలైజేషన్ వచ్చే ఎపిసోడ్స్ అనమాట. రితు వర్మ గేవ్ ఏ డీసెంట్ పర్ఫార్మెన్స్. సిరీస్ అంతా తన చుట్టూ తిరుగుతుంది. అండ్ సూర్య వశిష్ఠ గారు స్టార్టింగ్‌లో కొంచెం తేడాగా అనిపించినా సిరీస్ ఎండ్ అయ్యే టైంకి ఒక మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశారు. ఇందులో సుబ్బరాజు గారు కూడా ఉన్నారు. కట్ రాయర్ ఎపిసోడ్, పైవా హర్షన్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో కొద్దిగా నవ్విస్తారు. అండ్ కమింగ్ టు ద బీజీఎం, ఇంపార్టెంట్ ఎపిసోడ్స్‌లో మంచి బీజీఎమే ఇచ్చారు. బట్ ప్రాబ్లం ఏంటంటే సిరీస్‌లో మెయిన్ హుక్ అండ్ సిరీస్ మెయిన్ థీమ్ అనేది థర్డ్ ఎపిసోడ్ ఎండింగ్‌కి రివీల్ అవుద్ది. అక్కడి వరకు ఎపిసోడ్స్ అన్నీ కొద్దిగా స్లోగానే వెళ్తాయి. అండ్ సిరీస్‌ని ఒక రిస్ట్రిక్టెడ్ బడ్జెట్‌లో తీయాలనుకున్నారేమో. ఫస్ట్ ఎపిసోడ్ కొద్దిగా సీరియల్ వైబ్స్ అయితే ఇస్తుందన్నమాట. బోత్ డ్రామా పరంగా అండ్ విజువల్స్ పరంగా. బట్ వన్స్ సిరీస్ మోడ్‌కి మనం అలవాటు పడి కొన్ని హుక్ సీన్స్ చూసాక అది పెద్దగా నెగెటివ్‌లాగా ఏమి అనిపించలేదు. యాంటోగోనిస్ట్ క్యారెక్టరైజేషన్ సెటప్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్‌గానే చూపించినా ఎండ్‌కి వచ్చే టైంకి అది డైల్యూట్ అయిపోయి వచ్చిందనమాట. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా ఈజీగా ఇలా అనుకుంటే అలా అయిపోయింది అనిపించింది. లైక్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారనమాట. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వెబ్ సిరీస్. అలా ఫ్యామిలీతో హాయిగా కూర్చొని ఒకసారి చూసేయొచ్చు. డిసప్పాయింట్ అయితే చేయదు, అది నా గ్యారంటీ. అండ్ సీజన్ 2కి లీడ్ కూడా ఉంటుంది. చూడాలి మరి. ఆల్రెడీ చూసిన వాళ్ళుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మెడల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.